మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్పై డస్ట్బిన్ ఉంచారు రైల్వే అధికారులు. చుట్టుపక్కల జనం గుంపుగా ఉన్నారు. అక్కడొక వ్యక్తి ఆ చెత్తబుట్ట దగ్గర నిలబడ్డాడు. పొడవుగా రింగులు తిరిగి మురికిగా ఉన్న జుట్టుతో అతను బిచ్చగాడిలా ఉన్నాడు. చిరిగిన పాత బట్టలు చూస్తుంటే అతను బిచ్చగాడు అనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అతను అక్కడ తిరుగుతున్నాడా లేదా చెత్తబుట్ట లోపల నుండి ఏదైనా ఆహారం కోసం చూస్తున్నాడా అనేది ముందు అర్థం కాలేదు. కానీ తర్వాత డస్ట్బిన్ లోపల నుంచి ఖాళీ బాటిళ్లను బయటకు తీసి వాటిలో మిగిలిపోయిన డ్రింక్ను తాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మొత్తం దృశ్యాన్ని అదే ప్లాట్ఫామ్పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీస్ దూరం నుంచి చూస్తున్నారు. ఈ వ్యక్తి పరిస్థితిని చూసిన వెంటనే రైల్వే క్యాంటీన్కు వెళ్లి అక్కడి నుండి వాటర్ బాటిల్ కొని ఆ వ్యక్తికిచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ బాటిల్ తీసుకుని మొత్తం తాగేశాడు. తాగిన తర్వాత పోలీసుకి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటాడు. అతని నోటి నుంచి ఈ ఇంగ్లీష్ పదాలు విన్న పోలీస్ ఇంత మంచి స్వరంతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతాడు. అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. బహుశా ఆయన సిబిఐ అధికారి అని, ఒక కేసును ఛేదించడానికి ఇలాంటి వేషం వేసుకుని మొదట ఆయన మదిలో మెదిలింది. కాని ఆమె శరీరాన్ని జాగ్రత్తగా చూస్తే 3-4 నెలలుగా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత తనని తాను ఆపుకోలేక ఆ వ్యక్తిని, హే బ్రదర్, ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడే నువ్వెవరివి అని అడుగుతాడు. ఆ వ్యక్తి తన పేరు రణబీర్ సింగ్ అని, తాను ఫలానా ప్రాంతానికి చెందినవాడినని చెప్పాడు. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను, అందుకే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను అన్నాడు. ఇది విన్న పోలీస్, నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి చదువుకుంటే ఈ స్థితిలో ఎందుకున్నావు అని అడుగుతాడు. దీనిపై రణబీర్ స్పందిస్తూ, దీని వెనక పెద్ద కథ ఉందని, అది చెప్పడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఆమెను స్టేషన్లోని విశ్రాంతి గదికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత రణబీర్కు ఫుడ్ ఆర్డర్ చేయగా, ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అతన్ని స్టేషన్లోని విశ్రాంతి గదికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత రణబీర్కు ఫుడ్ ఆర్డర్ చేయగా రణబీర్ కూర్చుని తినడం మొదలుపెట్టాడు. భోజనానంతరం ఆ పోలీస్ అన్నాడు, మీరోకే అంటే ఆ తర్వాత నేను మీ కథ మొత్తం వినాలనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు కథ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ రణబీర్లో పెరిగింది. రణబీర్ తినడం ముగించి తన కథను ప్రారంభించాడు. మా కుటుంబంలో నేను, మా అమ్మ మాత్రమే ఉండేవాళ్లం. చాలా సంవత్సరాల క్రితం మా నాన్న అనారోగ్యంతో మరణించాడు. ఇప్పుడు నేను మాత్రమే మా అమ్మను చూసుకుంటున్నాను. ఈ కథ 2022లో జరిగింది. నేను మా అమ్మతో కలిసి గ్రామంలో నివసిస్తున్నాను. నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. మా అమ్మ నా వివాహం కోసం వేచి చూస్తోంది. వారి గుండెల్లో చాలా సంతోషం కలిగింది. నాకు పెళ్ళయ్యాక ఇంటికి కోడలు వస్తుందని అనుకునేవాణ్ణి. కుటుంబంలో మరో సభ్యుడిని చేర్చనున్నారు. అప్పుడు రణబీర్ మాట్లాడుతూ, ఒకరోజు నేను మా గ్రామం నుండి నగరానికి వెళ్లాను. రణబీర్ కళ్ళు పాత జ్ఞాపకాలతో నిండిపోయాయి. పోలీసు అన్నీ శ్రద్ధగా విన్నాడు. రణబీర్ తన గురించి ప్రతి విషయాన్ని ఆసక్తిగా చెప్పాడు. మా ఊరు నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకరోజు ఇంటికి కొన్ని వస్తువులు అవసరమయ్యాయి. దాంతో నేను సిటీ మార్కెట్లోని ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేయడానికి వెళ్లాను. డబ్బు డ్రా చేసిన తర్వాత నేను మా గ్రామానికి తిరిగి వెళ్లడానికి వేచి చూస్తున్నాను. ఊరికి వెళ్లే దారిలో నిలబడి బైక్ కానీ కారు కోసం కానీ వెయిట్ చేస్తున్నా. పలు వాహనాలను ఆపాలని సిగ్నల్ ఇచ్చినా ఎవ్వరూ ఆపలేదు. అప్పుడు నేను ఒక కారు రావడం చూశాను. దాంతో నేను అతనికి చేయి ఇచ్చి ఆపమని సిగ్నల్ ఇచ్చాను. కారు ఆపి లిఫ్ట్ కావాలని అడిగాను. నన్ను కారులో కూర్చోమని సైగ చేశారు. కారులో కూర్చున్నప్పుడు నేను కొంచెం ముందుకు వెళ్లి మా ఊరు దగ్గర దిగుతానని చెప్పాను. నేను కారులో కూర్చున్నప్పుడు అందులో 3 వ్యక్తులను చూశాను. హిందీ, ఇంగ్లీష్ కాదు, ఏదో వింత భాషలో మాట్లాడుతున్నారు. నాకు ఆ భాష అస్సలు అర్థం కాలేదు. అతను కూడా కూర్చుని ఏదో తింటున్నాడు. తర్వాత అతను కొంత ఫుడ్ తినమని నా చేతికిచ్చాడు. రణబీర్ ఇంకేదో గుర్తుకు వచ్చినట్టు కాసేపు ఆగిపోయాడు. ఆ పోలీస్ ఆ కథలో పూర్తిగా మునిగిపోయి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు. రణబీర్ మాట్లాడుతూ, అతను ఆహార పదార్థాన్ని నా వైపు చాచినప్పుడు నేను దానిని కొద్దిగా తిన్నాను. అది తిన్న వెంటనే నాకు కాసేపటికి వింతగా అనిపించడం ప్రారంభమైంది. ఆపై అకస్మాత్తుగా నేను స్పృహ తప్పి పడిపోయాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి మురికిగా దుర్వాసన వెదజల్లే టాయిలెట్లో బంధించబడ్డాను. అక్కడి నుండి దుర్వాసన వస్తుండడంతో ఎక్కడ తాళం వేశారో అర్థం కాలేదు. ఏటీఎం నుంచి విత్డ్రా చేసిన డబ్బులు నా దగ్గర లేవు. మొబైల్ ఫోన్ లేదు, గుర్తింపు కార్డు లేదు. నేను భయపడి, నన్ను బయటకు వెళ్ళాలి, తలుపు తెరవండి అని అరవడం ప్రారంభించాను. నన్నిక్కడ బంధించారు,
ఎవరైనా హెల్ప్ చేయండి అని అరిచాను. కానీ ఎలాంటి స్పందన రాలేదు. నేను పెద్ద శబ్దం చేసినప్పుడు బయట నుండి ఒక వ్యక్తి వచ్చాడు. తలుపు తెరిచి కోపంగా నాపై విరుచుకుపడ్డాడు. నాపై దాడి చేసి నిర్దాక్షిణ్యంగా కొట్టడం మొదలుపెట్టాడు. నేను నొప్పితో ఏడ్చాను. ఆ భయానక క్షణం ఇంకా రణబీర్ కళ్లలో స్పష్టంగా కనిపించింది. అతని కథ వింటున్నప్పుడు పోలీసు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రణబీర్ మౌనంగా ఉండేసరికి మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు పోలీస్. నన్ను కొట్టిన ఆ వ్యక్తి అస్సలు అర్థం కాని భాషలో మాట్లాడుతున్నాడు. నేనతని దెబ్బలకు అలసిపోయాను. ఆ తర్వాత ఆ వ్యక్తి తలుపు మూసి వెళ్ళిపోయేసరికి మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నానో భాష కూడా అర్థం కాని ప్లేస్లో ఉన్నానని భయపడ్డాను అన్నాడు. అప్పుడు మరోసారి టాయిలెట్ డోర్ తెరుచుకుని ఇప్పుడు ఆ వ్యక్తి చేతిలో ఒక ఇంజెక్షన్ ఉంది. దానిని అతనిచ్చాడు. ఇంజెక్షన్ వేయగానే మళ్లీ స్పృహ తప్పి పడిపోయాను. ఈసారి కళ్ళు తెరిచేసరికి సాయంత్రం కావడంతో ఖాళీ గదిలో ఉన్నానన్న విషయం తెలిసింది. ఆ గదికి తాళం వేసి వెళ్ళిపోయారు. ఆకలిగా అనిపించినప్పుడు తలుపు కొట్టడం చేసేవాడిని. నాకు ఆకలిగా ఉంది, నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి అని బిగ్గరగా అరిచేవాడిని. నా గొంతు విని బయట తాళం వేసి ఉంచిన వారు తలుపులు తెరిచారు. అయితే వారు ఏదైనా చెప్పినా నాకు వారి భాష అర్థం కాదు. దీంతో వారు కోపంతో కొట్టి నోరు మూయించి వెళ్ళిపోయేవారు. నేను మౌనంగా గదిలోనే ఉండాల్సొచ్చేది. కొన్ని నిమిషాల తర్వాత తలుపు మళ్లీ తెరుచుకుంది. కొంచెం ఆహారాన్నిచ్చి వెళ్ళిపోయారు. ఆ ఆహారాన్ని తిని లోపల చాలా భయపడేవాడిని. ఎక్కడ ఉన్నానో ఎలా వచ్చానో తెలిసేది కాదు. ఇదంతా పీడ కలలా అనిపించినా జరుగుతున్నదంతా ఇదే వాస్తవం అని తెలుసుకున్నా. కాసేపటికి మళ్లీ తలుపు తెరుచుకోవడంతో అదే వ్యక్తి మరో ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పూర్తిగా అపస్మారక స్థితిలో వెళ్లి గదిలో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాను. మరుసటి రోజు ఉదయం సూర్యుడి మొదటి కిరణాలతో కొందరు అక్కడికి వచ్చి రణబీర్ను బలవంతంగా తీసుకెళ్లి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడింకా చాలా మంది ఉన్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత రణబీర్ కూడా వారందరితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎవరూ తప్పించుకోకుండా కూలీలంతా ఆ వ్యక్తుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. అక్కడున్న వారంతా ఇలాగే పెరిగారని రణబీర్ నెమ్మదిగా గ్రహించాడు. పగలు అక్కడే పనిచేసి సాయంత్రం మళ్లీ అదే గదికి తీసుకొచ్చేవారు. మరో ఇంజెక్షన్ ఇచ్చి అతన్ని పడుకోబెట్టేవారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రణబీర్ దాదాపు 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. మరియు ఈ సమయంలో అతనికిచ్చే ఇంజెక్షన్ల ప్రభావం ఇప్పుడు తగ్గుతోంది. 2 ఏళ్లలోనే ఆ విషయం తెలుసుకున్నాడు. ఎలాంటి వ్యతిరేకత లేకుండా సైలెంట్గా పనిచేస్తే ప్రజలు తనని పెద్దగా పట్టించుకోరని అంటున్నారు. ఇప్పుడు అతను కేకలు వేస్తూ నిరసన తెలిపితేనే వారు తనను కొడతారని తెలుసు. అందుకే నిశ్శబ్దంగా వారి ప్రకారం వ్యవహరించడం ప్రారంభించాడు. ఇంజెక్షన్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడు ప్రజలు దానిపై తక్కువ దృష్టి పెడుతున్నారు. ఓ రోజు రాత్రి రణబీర్ కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. కళ్ళు తెరిచి చూడగా గదిలో తాళం వేసి ఉంది, తాళం చెవి ఉంది, తలుపు తెరిచి ఉంది మరియు ప్రజలు బయట గాఢ నిద్రలో ఉన్నారు. ఈ అవకాశాన్ని చూసిన రణబీర్ ఇప్పుడు ఎక్కువ మంది కొత్త వ్యక్తులపై దృష్టి పెట్టి వారిని నియంత్రించే పనిలో బిజీగా ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు రణబీర్ శాశ్వతంగా తమతోనే ఉంటాడని అనుకున్నారు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రణబీర్ రహస్యంగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పుడు రణబీర్ ఈ వింత ప్రదేశం గురించి ఎవరికీ తెలియకపోవడంతో ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు. అక్కడి నుంచి పారిపోగానే పిచ్చివాడిలా పరిగెత్తడం మొదలు పెడతాడు. కానీ ఆ ప్రదేశం అతనికి అస్సలు పరిచయం లేదు. చుట్టూ వింత భాషతో రాసిన బోర్డులున్నాయి. అవి అతనికి అర్థం కాలేదు. నెమ్మదిగా రైలు పట్టాల దగ్గరకు చేరుకున్నాడు. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా రణబీర్ అది చూశాడు. బహుశా అతను ఒక స్టేషన్కు చేరుకోవచ్చు. మరియు అతను విద్యావంతుడు కాబట్టి అక్కడి నుండి తన ప్రాంతానికి రైలు పట్టుకోగలిగాడు. ట్రైన్ ట్రాక్ను ఫాలో అవ్వాలని అనుకున్నాడు. ట్రాక్ వెంట నడిచి చివరకు స్టేషన్కు చేరుకున్నాడు. స్టేషన్కు చేరుకోగానే అతడికి అర్థమైంది అతను భారతదేశంలోని మరొక ప్రాంతంలో ఉన్నాడని. అక్కడ భాష మరియు మాండలికం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అక్కడి ప్రజలు కూడా అతనికి అపరిచితులుగా కనిపించారు. స్టేషన్లో కూడా తనదైన భాషలో ఎవరూ కనిపించకపోవడంతో తన పాయింట్ ఎవరికీ అర్థం కాలేదు. ఇది చూసిన రణబీర్ అక్కడి నుంచి రైలెక్కి తిరిగి తన ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ రణబీర్ వద్ద డబ్బు లేదు మరియు ఈ సమస్య అతనికి మరొక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అతను డబ్బు లేకుండా రైల్లో ఎలా ప్రయాణించాలో డిసైడ్ అయ్యారు. అతను ఈ ప్రమాదకరమైన ప్రదేశం నుండి బయటపడాలి. పారిపోయాడని తెలిస్తే వారు తన కోసం వెతుక్కుంటూ వస్తారని అతనికి తెలుసు. మళ్లీ పట్టుబడితే తన పరిస్థితి ఏంటో అర్థమైంది. దీంతో రైలు ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. రైలు ఎక్కిన తర్వాత టాయిలెట్లో పలుమార్లు, కొన్నిసార్లు సీటు కింద పడుకుని మరికొన్నిసార్లు వేరే చోట ప్రయాణించేవాడు.
ఆకలిగా అనిపించినప్పుడల్లా ఏదో ఒక స్టేషన్లో దిగి అక్కడ ఫుడ్ స్టాల్ నుంచి తినడానికి ఏదైనా తెచ్చుకునేవాడు. ఆహారం కనుగొని తినేవాడు. తాను విపత్కర పరిస్థితిలో ఉన్నానని ఎవరికీ తెలియకుండా తన గమ్యాన్ని చేరుకోవడానికి మార్గం వెతుక్కుంటూ నెమ్మదిగా నాగ్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. నాగ్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత రణబీర్కు బాగా ఆకలి వేసింది. స్టేషన్ సమీపంలోని ఓ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి అందులో ఏదో తినేందుకు ప్రయత్నించాడు. బాక్సులో కూల్ డ్రింక్ బాటిళ్లు ఉంచగా వాటిని తెరిచి వాటిలో మిగిలిన కూల్ డ్రింక్ తాగేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి అటుగా వెళుతున్న ఓ రైల్వే జవాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. అతను తన కథ మొత్తం రణబీర్ నుంచి విన్నాడు. ఇది విని అతను చాలా బాధపడ్డాడు. ఎందుకంటే రణబీర్కు జరిగింది చాలా బాధాకరం. రణబీర్ తన కథ మొత్తం చెప్పినప్పుడు పోలీసులు కూడా అతని పరిస్థితి గురించి చాలా సానుభూతి వ్యక్తం చేశారు. రైల్వే పోలీస్ రణబీర్ను మీ ఇంటి నెంబర్ గుర్తుందా అని అడుగుతాడు. రణబీర్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత అతను నా ఇంట్లో ఫోన్ ఉందని చెప్పాడు, కానీ వారు నా నుంచి ఆ ఫోన్ లాక్కున్నారు. ఇప్పుడు నాకు ఆ నెంబర్ గుర్తులేదు. మరియు మా అమ్మ కూడా నిరక్షరాస్యురాలు కాబట్టి ఆమె నాకు ఆ నెంబర్ కూడా ఇవ్వలేకపోయింది. కానీ అతను తన జ్ఞాపక శక్తిని కోల్పోయి తన అత్తవారి అబ్బాయి నెంబర్ను గుర్తుంచుకుంటాడు. దీంతో రైల్వే పోలీస్ జవాన్ తన ఫోన్ తీసి ఆ నెంబర్కు కాల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ నెంబర్కు డయల్ చేయగానే అది రాత్రి సమయం. రణబీర్ అత్తగారి అబ్బాయి గౌరవ్ ఫోన్ చేస్తాడు. గౌరవ్కు ఫోన్ చేసిన పోలీస్ రణబీర్ సింగ్ గురించి అడుగుతాడు. ఈ వ్యక్తి మీకు తెలుసా అని. గౌరవ్ సమాధానమిచ్చాడు. అవును సార్, అతను నా సోదరుడు. కానీ అతను చాలా కాలంగా కనిపించడం లేదు. అతను కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ రైల్వే స్టేషన్లో రణబీర్ సింగ్ అని పిలుచుకునే ఓ వ్యక్తి కనిపించాడు. ఆ తర్వాత గౌరవ్తో మాట్లాడేందుకు పోలీసులు రణబీర్కు ఫోన్ ఇస్తారు. రణబీర్ గౌరవ్ చెప్పేది వింటూ ఫోన్లో మాట్లాడుకోవడం కష్టంగా ఉండడంతో ఇద్దరినీ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. అప్పుడు పోలీస్ వీడియో కాల్ చేస్తాడు మరియు ఇద్దరు సోదరులు వీడియో కాల్స్ ద్వారా ఒకరినొకరు చూస్తారు. గౌరవ్ కాసేపు జాగ్రత్తగా గమనిస్తూ ఆ తర్వాత నెమ్మదిగా అది తన సోదరుడేనని తెలుసుకుంటాడు. రణబీర్ సింగ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తాడు. అవును సార్, ఇతను నా సోదరుడు రణబీర్ సింగ్. దీనిపై అన్నదమ్ములిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో రణబీర్ కళ్ల నుంచి కన్నీరు కారడం మొదలవుతుంది. అదే సమయంలో గౌరవ్ కళ్లలో కూడా నీళ్లొస్తాయి. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత తన సోదరుడిని చూసి భావోద్వేగానికి గురవుతాడు. రణబీర్ గౌరవ్ కళ్ల నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత వారి కుటుంబం చనిపోయినట్టు భావించిన వ్యక్తి తిరిగి వచ్చాడు. రణబీర్ తిరిగి రావడం పట్ల అతని కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఇంటికి చేరుకుని తల్లిని చూడగానే తల్లి కన్నీటి పర్యంతమై వెంటనే అతన్ని కౌగలించుకుంటుంది. ఆమె పోలీసుల కాళ్ల మీద పడి, సార్, నా కుమారుడిని తిరిగి తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పింది. దీని తర్వాత అక్కడ కొన్ని పేపర్స్ వర్క్ పూర్తవుతుంది. అవి పూర్తయిన తర్వాత రణబీర్ సింగ్ తన ఇంట్లో తన తల్లితో తిరిగి నివసించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు తన జీవితాన్ని పునరుజ్జీవింపచేశాడు. తిరిగి తన పాత జీవితానికి చేరుకున్నాడు. ఈ వార్త గ్రామమంతా వ్యాపించగానే ప్రజలు ఆయనను కలవడానికి రావడం మొదలు పెడతారు. అతనికేమైందో, ఎలా తప్పించుకుని తిరిగి వచ్చాడో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ నెలకొంది. రణబీర్ తన మొత్తం కథను గ్రామస్తులకు వివరిస్తూ తనను వారు ఎలా బందీలుగా పట్టుకున్నారో, వారి ఉచ్చు నుండి ఎలా తప్పించుకున్నాడో, తిరిగి తన జీవితాన్ని ఎలా ప్రారంభించాడో వివరించాడు. అపరిచితుల ఉచ్చులో పడొద్దని అందరికీ వివరిస్తాడు. మరియు మీ కళ్ళు తెరిచి ఉంచండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశలు వదులుకోవద్దని తన అనుభవాలతో అందరినీ హెచ్చరిస్తున్నాడు. రణబీర్ తన కథ చెప్పినప్పుడు అందరికీ నేర్పేవాడని, తెలియని కారులో ఇలా కూర్చోకూడదు, మా ఊరు నా ఎదురుగా ఉంటే వీళ్లు నన్ను ఏం చేస్తారని అనుకున్నాను. కానీ ఆ వ్యక్తులు నా జీవితంలో 2 సంవత్సరాలు వృధా చేశారు. దీనిని నేను జీవితాంతం మర్చిపోలేను. ఆలోచించకుండా ఆ బండిని ఎక్కాలని ఎలా నిర్ణయం తీసుకున్నానో కూడా వివరించాడు. ఈ కారణంగా ఆమె 2 సంవత్సరాల పాటు బాధను, పోరాటాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అతను ఎక్కడికి వెళ్లాడో, ఆ ప్రదేశం ఎలా ఉండేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రణబీర్కు పెద్దగా గుర్తున్న విషయాలు గుర్తులేవు. ఈ కేసును ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని, మరికొంతమందిని బందీలుగా పట్టుకున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడమే తమ లక్ష్యమని ఆయన పోలీసులకు వివరించారు. అలా అయితే వారు ఆ వ్యక్తులను కూడా రక్షించగలరు. ఈ సమయంలో పోలీసుల చర్య కొనసాగుతోంది. రణబీర్ సింగ్ తన తల్లితో కలిసి తన ఇంట్లో సంతోషంగా జీవిస్తున్నాడు. అందుకే తన కథలను అందరికీ చెప్పేవాడు. ప్రతి కథలో ఒక పెద్ద పాఠం దాగి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది 2 సంవత్సరాల క్రితం
తన గ్రామానికి సమీపంలోని పట్టణం నుండి కిడ్నాప్ చేయబడిన రణబీర్ సింగ్ కథ. ఈ కథ రణబీర్ విషాద ప్రయాణం గురించి మాత్రమే కాదు, అపరిచితుడిని ఎప్పుడూ నమ్మకూడదని మరియు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని నేర్పుతుంది. రణబీర్ సింగ్ కథలో ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఉంది. అపరిచితులను మనం ఎప్పుడూ నమ్మకూడదు. ముఖ్యంగా మన భద్రత విషయానికి వస్తే, ఆ రోజు ఆ అజ్ఞాత వ్యక్తితో రణబీర్ సింగ్ కారులో కూర్చోకపోతే అతని జీవితంలో 2 సంవత్సరాలు వృధా అయ్యేవి కాదు. జీవితంలో ఏ సమయంలోనైనా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ కథ మనకు బోధిస్తుంది. మరియు ఏ పరిస్థితుల్లోనైనా మీరు మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. పోలీసులు కూడా రణబీర్కు సహాయం చేశారని, అతని ధైర్య సాహసాలు, అంకితభావం ప్రశంసనీయమన్నారు. రణబీర్ను క్రమంగా ఇంటికి పంపించడమే కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. భవిష్యత్తులో దీన్ని నివారించవచ్చు. ఇలాంటి కథలు చెప్పి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదని, కానీ వారి నుంచి ఏదో ఒకటి నేర్చుకుని వాటిని మీ జీవితంలో అమలు చేయడమే మా లక్ష్యమని మాత్రమే చెబుతాను. ప్రతి కథ వెనుక ఒక సందేశం ఉంటుంది, మరియు రణబీర్ కథ కూడా మనకు నేర్పుతుంది. అపరిచిత వ్యక్తులను నివారించడం మరియు మీ భద్రత పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. స్నేహితులను గుర్తుంచుకోండి. తెలియని వ్యక్తితో ఎల్లప్పుడూ ప్రయాణించవద్దు మరియు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.